చూస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది. సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మెపై ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించి ప్రభుత్వం అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జియో జారీ చేసింది. 6 నెలల పాటు సమ్మెపై నిషేధం విధించింది. నిజానికి అంగన్వాడీల సేవలు అత్యవసర సర్వీసులు కిందకి రావు, కానీ అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొచ్చింది ప్రభుత్వం. జియో నెంబర్ 2ను విడుదల చేసిన ప్రభుత్వం తీరుపై అంగన్వాడీలు మండిపడుతున్నారు. మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ప్రియాంక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీల సమ్మెపై ఉక్కుపాదం మోపింది. దాదాపుగా 26 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వణికించడమే కాకుండా వినూత్న ప్రదర్శనలో నిరసనలు చేయటమే కాకుండా రోడ్డెక్కి నినదిస్తున్న అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం ఈరోజు ఉక్కుపాదం మోపింది. ఆ అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఎస్మా ప్రయోగించింది. సహజంగా అయితే అంగన్వాడీల సమ్మె ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే అత్యవసర సర్వీసుల కిందకు రాదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమ్మెను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొచ్చింది. 2017 నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటే జాతీయ ఆహార భద్రతా చట్టం 2017 కిందకు తీసుకువచ్చి దాంట్లో ఉన్న సెక్షన్ 39 ప్రకారం అంగన్వాడీల సమ్మె, అంగన్వాడీల వ్యవహారం అంతా కూడా అంగన్వాడీలు మొత్తం కూడా అత్యవసర సర్వీసుల కిందకు వస్తారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అంగన్వాడీలు పిల్లలకు అదేవిధంగా బాలింతలకు వీళ్ళందరికీ కూడా ఆహారం సరఫరా చేస్తారని, అందువలన అంగన్వాడీలు అత్యవసర సర్వీసుల కిందకు వస్తారని, పౌష్టికాహారం సరఫరా నిలిచిపోతే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు అని చెప్పి కూడా పేర్కొన్నారు. అదేవిధంగా అంగన్వాడీల సమ్మెను అత్యవసర జాతీయ ఆహార భద్రతా చట్టం కిందకు తీసుకురావడంతో ఆంధ్రప్రదేశ్లో 1971 ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో, అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టం ఏదైతే ఉందో 1971 ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ కిందకి తీసుకొచ్చి ఎస్మాని ప్రయోగించారు. ఈ జియో నెంబర్ 2ను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తున్నట్టు కూడా పేర్కొంది. 6 నెలల పాటు అంగన్వాడీలు సమ్మె చేసేందుకు వీల్లేదు అని చెప్పి స్పష్టం చేసింది. అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్లు, అంగన్వాడీ సెంటర్లో పనిచేసే ఆయాలు వీళ్ళంతా కూడా ఈ సమ్మె కిందకు వస్తారు అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ 2ను విడుదల చేసింది. ఈ జియో నెంబర్ 2ను విడుదల చేయడంతో ఈ రోజు నుంచే ఆంధ్రప్రదేశ్లో ఉండే అంగన్వాడీలు సమ్మెను విరమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. బట్ అంగన్వాడీలు దీని మీద హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామారావు.